వాస్తవంలో మనం మూడు అంశాలపైన డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, నిఠారుగా నిలబడ్డటువంటి కాళేశ్వరం దాదాపుగా 80,378 కోట్ల నీటి పంపిణీ వ్యవస్థ వాడుకలో ఉంది. విజయవంతంగా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నామని క్రెడాయ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ప్రభావం ఉంది. కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎంగా అర్హత లేదు, రేవంత్ నీకు సీఎంగా ఉండే అర్హత ఉందా? 10 ఏళ్లలో ప్రాంతీయ విద్వేషం ఇక్కడ లేదు, కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిని ఆయన పరామర్శించారు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన కృషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ వార్తల వాస్తవాలు మనం ప్రధానంగా 3 అంశాలపైన డిస్కస్ చేద్దాం. నిఠారుగా నిలబడ్డటువంటి కాళేశ్వరం కూలింది ఎక్కడ, మింగింది ఎవరు? 80,378 కోట్ల నీటి పంపిణీ వ్యవస్థ వాడుకలో ఉంది. విజయవంతంగా ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఇక మరొక అంశం తీసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నామని రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సంస్థ క్రెడాయ్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలతో కొనుగోలుదారులు తీవ్ర ప్రభావం కనిపిస్తోంది అనేది వాళ్ళు చెప్తున్న మాట. ప్రభావం వాస్తవమే అంటూ హైడ్రా కమిషనర్ ఒప్పుకుంటున్నారు. అక్టోబర్లో హైడ్రాపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. మరొక అంశం తీసుకుంటే సీఎంగా అర్హత లేదు, రేవంత్ నీకు సీఎంగా ఉండే అర్హత ఉందా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఎక్కడా ప్రాంతీయ విద్వేషాలు తెలంగాణలో కనిపించలేదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. కృషాంక్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే దాదాపుగా ఇప్పటికీ 80,378 కోట్ల నీటి పంపిణీ వ్యవస్థ వాడుకలో ఉంది. కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ఎందుకు పనికిరాదు, టోటల్గా అన్ని బ్యారేజ్లన్నీ కూడా కూలిపోతాయి అన్నటువంటి రీతిలో గతంలో మాట్లాడారు. బట్ ఇవాళ అదే కాళేశ్వరం సిస్టమ్ని మేము వాడుకుంటున్నాం అనేది ప్రభుత్వం చెప్తున్నమాట. సో నిన్న కూడా 5 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం నిన్న తట్టుకొని నిలబడ్డటువంటి పిల్లర్స్ మనం చూసాం కాళేశ్వరంలో. మీకు 5,93,000 క్యూసెక్లు అని మనకు శనివారం రోజు రికార్డ్ అయిన ఒకటి ప్రవాహం ఇప్పటికీ కూడా చూస్తుంటే, గతంలో మీకు గుర్తుంటే ఒక 2 సంవత్సరాల క్రితం తీవ్ర వరద, దీనికి వాస్తవానికి దీనికంటే ఎక్కువ మోతాదులో కూడా వచ్చినప్పుడు అప్పుడు మీరు రికార్డు స్థాయిలో దాదాపు అంటే ఒక 80-90 ఇయర్స్ రికార్డ్స్ కూడా చూసుకుంటారు. ఎంత డెన్సిటీలో వాటర్, ఎంత క్యూసెక్లో వాటర్ వస్తుంది అని కూడా చూసుకొని దాన్ని తగ్గట్టుగా నిర్మాణం చేస్తారు. దాన్ని మించి గోదావరి ఉధృతంగా అయినప్పుడు కూడా నిలబడ్డ దాన్ని కూడా ఇవాళ వీళ్ళు ఏం చేసిండ్రు, డే 1 నుంచి కూడా కొందరు రాజకీయ నాయకులు కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అధికారులు కూడా ఎట్లుంటారు, అందరినీ కూడా వెల్ ప్లేస్డ్ చేయలేరు. మొన్న ఒక వ్యక్తిని చూసినాం, అక్నూరు మురళి అని. ఆయనకి ఏంటిది అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పదవి కావాల్సి ఉండే, ఒక మంచి పదవి కావాల్సి ఉండే. పదవి అందరికీ కూడా దక్కదు కదా, ఒక్కొక్కళ్ళకి దొరుకుతుంటుంది ఒక్కొక్క అవకాశం. ఇవ్వలేదు కాబట్టి అందుకే నేను అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడినాను. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్న పరిస్థితి ఎందుకు చెప్తున్నా అంటే, ఆయనే తొలి దశలోనే కాళేశ్వరంని వైట్ ఎలిఫెంట్ అని ఇవన్నీ కూడా చెప్పారు. మరి ఇవాళ చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా, మొన్న వరద చూసినాము, ఇటు గోదావరిలో ఉధృతంగా వస్తున్న ఎన్ని క్యూసెక్లు వస్తున్నాయో కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఒక డిస్ట్రిబ్యూటరీ ఛానల్గా, ఒకవైపు స్టోరేజ్గా కానివ్వండి, ఒకవైపు ఫీడర్గా కానివ్వండి, అంతటా కూడా ఇవాళ మళ్ళీ మనకు జలాశయాలు నిండినాయని అంటే ఖచ్చితంగా అది కాళేశ్వరం సక్సెస్ అన్నట్టే కదా. అయిపోయిగా కూలిపాయి ఎట్లా చేసిర్రు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళను పిలిపించుకొని వచ్చి. మీరు అదే గమనించండి, మొన్న మనం చూసినాము నిర్మాణం చేపడుతున్న మెగావాల్ నిర్మాణం చేపడుతున్న దాన్ని సుంకిశాలలో ఎట్లా కూలిపోయిందో కూడా మనం చూసినాం. దాని మీద ఇవాళటి వరకు మరి కేంద్ర సంస్థ వచ్చి విచారణ చేపట్టిందా? సో మళ్ళీ కొడంగల్ లిఫ్ట్ పనులు కూడా మెగాకు ఇంకా దారుణం చాలా ఏంటిదంటే రాఘవ్ కన్స్ట్రక్షన్స్కి రావడం. ఎందుకంటే అది పెద్ద వైలేషన్, చెరొక ప్యాకేజ్ అనుకుంటా. అవును, చాలా పెద్ద వైలేషన్. ఎందుకంటే మంత్రులు సాధారణంగా మన గవర్నమెంట్లోనే ఒక కోడ్ ఉంటుంది, కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంటుంది. ఒక మంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత, నువ్వు కార్యాలయం చేపట్టిన తర్వాత, నువ్వు కానీ నీ కుటుంబీకులు కానీ ఎవరు కూడా ఆ ప్రభుత్వంతో వ్యాపారం చేయవద్దు. అది దాన్ని ఓత్ ఆఫ్ ఆఫీస్ అంటారు, దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. మొన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోదరుడు జగదీశ్వర్ రెడ్డితో పోయి స్వచ్ఛ బయో కాంట్రాక్ట్ చేసుకున్నట్టే అమెరికాలో, ఇక్కడ రాఘవ్ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అబ్బాయిది అందరికి కూడా తెలిసిన విషయమే. మరి అదే రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇక్కడ ప్యాకేజీలు అప్పచెప్తారు. సో ఇవాళ వ్యాపారం చేస్తూ ఉంటారు.
ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక ప్యాకేజ్ ఈ కాళేశ్వరం దాంట్లో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్స్ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఉన్నది. ఎప్పుడు బురద జల్లాలే, రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చిర్రు, మనం చూసినాం. ఆ జాయింట్స్ని కూడా, ఎక్స్పాన్షన్ జాయింట్స్ని కూడా చూపెట్టి అవో ఈ క్రాకులు వచ్చినాయి అని అన్నారు. తెలంగాణ సమాజం గమనించింది. ఏంటిదంటే ఆ క్రూషియల్ పీరియడ్ మీరు గమనించండి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మొత్తం కూడా కాళేశ్వరం మీద అటాక్ చేసి ఓట్లు తెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేశారు. దానికోసం ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి కమిషన్ కూడా పెట్టారు కదా. ఏమైంది ఆ కమిషన్కి? సుప్రీంకోర్టే తప్పుపట్టింది. ఇదంతా ఏదో రాజకీయ పొలిటికల్ అజెండా ఉన్నది అని కనబడ్డది. ఆ కమిషన్ చైర్మన్గా పెట్టిన వ్యక్తి కూడా తను ముందే మీడియాకు మాట్లాడడం. ఇవాళటి వరకు ఆధారం ఒకటి ఉందా? ఒక్కటన్నా కూడా దానికి వ్యతిరేకంగా, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నిన్న ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మార్నింగ్ కూడా కదా మనం చూస్తున్నాం, కేటీఆర్ గారు బండి సంజయ్ గారిని ట్వీట్ చేశారు, ప్రశ్నించారు. ఎందుకు జైలు వేస్తారండి కేసీఆర్ గారిని? ఈ కాళేశ్వరం ఇవాళ నీళ్లు కనబడుతున్నాయి. ఇవాళ వ్యవసాయానికైనా విద్యుత్కైనా నీళ్లు తాగడానికైనా కూడా మనకు ఇబ్బందులు లేవంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కళ్ళ ముందు కాంగ్రెస్ చేసింది అయితే ఏం లేదు. ఇవాళ కూడా 9 నెలలు వచ్చినాయి. మీరు కేసీఆర్ గారు నిర్మాణం చేసిన దానికి మీరు పోయి నీళ్లు చల్లుకొని, మీరు పూలు చల్లి, మీరు ఫోటోలు దిగుతున్నారు, కానీ మీ కాంట్రిబ్యూషన్ అయితే ఇవాళ వరకు లేదు కదా, తిట్లు బూతులు తప్ప. అవును, శ్రీశైల్ రెడ్డి గారు, కాళేశ్వరం ఎత్తిపోతల విధానం అనేది దాదాపుగా విజయవంతంగా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. 80,378 కోట్ల నీటి పంపిణీ వ్యవస్థ ఇవాళ ఉపయోగంలో ఉంది, పనిలో ఉంది. సో అదే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పదనం ప్రభుత్వం ఒప్పుకుంటుంది. అదే సిస్టమ్ని మేము ఖచ్చితంగా దాన్ని వాడుకుంటాం అనేది. కానీ ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడారో, ఒక్క మేడిగడ్డ దగ్గర ఒక్క పిల్లర్ కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా వృధా అన్నటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టుని మేము ఉపయోగించుకుంటామని ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇక కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రభుత్వం పూర్తిగా అంగీకరించినట్టుగానే మనం పరిగణించవచ్చా? రాజేష్ గారు నమస్తే, కృష్ణంకర్ నమస్తే, అండ్ వ్యూవర్స్ అందరికి కూడా నమస్తే. కాళేశ్వరానికి సంబంధించి ఇప్పుడు కృష్ణంకర్ చాలా డేటా చెప్పిండు. రాజేష్ గారు ఇప్పుడు ఏంటంటే నేను ఒక 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నా. కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా నీటిపారుదల కానీ విద్యుత్తు కానీ ఎట్లా నిరంతరాయంగా వచ్చింది, దానికి ఫలితంగా ఎట్లా మనం తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తిలో దాదాపు పంజాబ్ స్థాయికి మనం ఎట్లా చేరుకున్నాం అనేది మొత్తం అంతా అందరికి కూడా తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు అంటే, జాగ్రత్తగా తెలంగాణ సమాజం మేధావులు చదువుకున్న వాళ్ళు గమనిస్తే, కేసీఆర్ మీద వ్యక్తిగత కోపాన్ని పక్కన పెట్టి గమనిస్తే, కేసీఆర్ గారి దగ్గర సాగునీటి సలహాదారు పెంటారెడ్డి గారు అని ఉండేవారు. ఆ పెంటారెడ్డి గారిని రేవంత్ రెడ్డి అడ్డమైన బూతులు తిట్టిండారు ప్రతిపక్ష నాయకుడిగా, టీపీసీసీ ప్రెసిడెంట్ గా. ఇప్పుడు ఏం చేసిండు రేవంత్ రెడ్డి? పెంటారెడ్డి గారిని సాగునీటి సలహాదారుగా మళ్ళొక ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. ఆయన ఎందుకు ఇచ్చిండు? ఆయన సేవలు బాగున్నాయి కాబట్టి. రెండోది, నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ సలహాదారులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్ గవర్నమెంట్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. వ్యవసాయం అద్భుతంగా ఉన్నది, పోచారం సీనున్న సలహాలు తీసుకుంటామని కండువా కప్పే రోజు రేవంత్ రెడ్డి అన్నాడు. వ్యవసాయం అద్భుతంగా సలహాలు ఇచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ మంత్రిగా ఎవరి దగ్గర పనిచేసిండు? కేసీఆర్ గారి దగ్గర పనిచేసిండు. అంటే రేవంత్ రెడ్డి తనకు తెలుసో తెలియకో గత 10 సంవత్సరాల్లో బాగా పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారికి మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టుకుంటున్నాడు. మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఆయన చేస్తే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి అదే మహేందర్ రెడ్డిని బండబూతున్న రేవంత్ రెడ్డి ఈరోజు టీపీఎస్సీ చైర్మన్ గా చేసింది. అంటే ఈ మొత్తాన్ని గమనిస్తే మనము ఎక్కడెక్కడ అద్భుతమైన ఫలితాలు సాధించిండ్రో దానిని రేవంత్ రెడ్డి నర్మగర్వంగా దాన్ని గుర్తిస్తున్నాడు. సరే, ప్రతిపక్ష నాయకుడిని ఒప్పుకోలేడు కాబట్టి ఆయన తిడుతుంటాడు తప్ప, ఈ రోజు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులు సహా ప్రతి ఒక్కరికి ఈ రోజు తెలంగాణ అద్భుతమైన ప్రగతికి కారణము బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన అని అందరికీ తెలుసు. ఈరోజు ఆకునూరి మురళి ఇందాక కృషాకన్న చెప్పిండు, కేసీఆర్ ఆ రోజు విద్యా కమిషన్ చైర్మన్ ఇచ్చుంటే నేను కేసీఆర్ ని పొగుడుతుంటే అన్నాడు. అంటే కేవలం పదవులు ఇవ్వలేదు తప్ప ఈ మేధావులందరికీ కూడా ఇప్పుడు గొంతు దించుకుని అరుస్తున్నారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 17న అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణకు వరప్రదాయని కాదు, అదొక కళంకం, దాదాపుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది అసెంబ్లీ సాక్షిగా
ఇదే ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట గతంలో. అవును. అయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడేమో వాళ్ళు కాళేశ్వరాన్ని వాడుకుంటాం, తప్పదండి, వాడుకోక తప్పదు. ఇప్పుడు ఈ ఇంత రికార్డు స్థాయిలో వచ్చిన వానల్ని వరదలను తట్టుకుని నిటారుగా నిలబడి తెలంగాణ ప్రైడ్ ఎట్లయితే నిలబడ్డదో, 125 అడుగుల అంబేద్కర్ ఎట్లా నిలబడున్నాడో తెలంగాణ ప్రైడ్ గా, అమరుల స్మృతి సెక్రటేరియట్ నిలబడుతుందో, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా వైట్ ఎలిఫెంట్ కాదని వీళ్ళకి తెలియదు, చదువుకోలేదు, మానులేదు. కానీ దేవేంద్రుడి దగ్గర ఐరావతం ఉంటది, అట్లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక గొప్ప స్ఫూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా, మేము ఖచ్చితంగా మేము వాడుకుంటామని. ఈరోజు మొత్తము ఈరోజు చాలా మీ మీడియాలో చాలా స్పష్టంగా వచ్చింది కదా. ఈ రోజు 5.93 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉన్నా కూడా బైరాలు చెక్కు చెదరలేదు. అయితే ఏంటంటే ఒక బురద జల్లడము, కానీ బురద జల్లితే మాకేమైనా మకిలి అంటుకోవడానికి, బీఆర్ఎస్ కి మకిలి అంటుకోవడానికి కాళేశ్వరం బురదగంట కాదు కదా. ఒక వరప్రదాయిని తెలంగాణకి. సో కాబట్టి వీళ్ళ అబద్ధాలు ఇవన్నీ కూడా ఈరోజు తేటతెల్లమవుతున్నాయి. ఊళ్ళల్లో రాజేష్ గారు మీరు ఎక్కడ పోయి చూసినా కూడా ఈరోజు ఎవరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కేసీఆర్ గారు కానీ తలుచుకోని రోజు లేదు. ఈ రోజు అనుక్షణం కూడా కేసీఆర్ గారు గుర్తొస్తా ఉన్నారు. వీళ్ళ అబద్ధాలు ఏమి నిలిసేవి కాదు రాజేష్ గారు. రైట్. కృష్ణ గారు, ఇప్పుడు రైతులు కావచ్చు, సాగునీటి నిపుణులు కావచ్చు, కాళేశ్వరం యొక్క గొప్పదనాన్ని, కాళేశ్వరం యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడో గుర్తించారు, కానీ ఆలస్యంగానే ప్రభుత్వం గుర్తించింది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో కాళేశ్వరం సిస్టమ్ని మేము వాడుకుంటామంటే ఆటోమేటిక్గా సిస్టమ్ను అంగీకరించినట్టే, సిస్టమ్ని ఒప్పుకున్నట్టే కదా. 100% అండి. ఎందుకంటే అమెరికన్ ఇంజనీర్స్ అసోసియేషనే దాన్ని స్టడీ చేసిండ్రు, అప్రిషియేట్ చేసిండ్రు. ఇన్ని ఆరోపణలు నడుస్తున్నప్పుడు కూడా మీకు గమనిస్తే కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు బృందం వచ్చి దాన్ని చూసిపోయినరు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చూసిపోయినరు. అప్పట్లో సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు వచ్చి అప్రిషియేట్ చేసిపోయినరు. ఇక్కడ ఒకటే రాజకీయ కోణమే, కేవలం ఇది ఒకటే కాదు. అంటే మీకు వాళ్ళ అజెండా మీరు గమనించండి. కేసీఆర్ గారు నిర్మాణం చేసిన, ఏర్పాటు చేసిన, కట్టించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం అక్కడ ఎంట్రీ ఉండదు, అది మొత్తము మూసివేసి ఉంటుంది. పర్యాటకులు, ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు వస్తే కూడా వాళ్ళని లోపల పోనీయకుండా, మొత్తము లైట్స్ ఉన్నా కూడా, నగరంలో ఎక్కడైనా లైట్స్ ఉన్నా కూడా, డెకరేషన్లు వేసినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అక్కడ కనీసం లైట్లు కూడా చీకట్లో, ఏది 15 ఆగస్టు రోజు. అది యాటిట్యూడ్. ఇవాళ గురుకుల పాఠశాలలు చూస్తున్నాం కదా మనం. ఇవాళ ధర్నాలు, పిల్లలు ఎందుకు గురుకులాల మీద ఫోకస్ చేసారు కాబట్టి ఆ ఫోకస్ నుంచి ఇవాళ డైవర్ట్ చేసి ఏదో నేను ఇంటిగ్రేటెడ్ తీసుకొని వస్తా, కొత్త క్యాంపస్ తీసుకొని వస్తా, ఇది అని ఉన్నదాన్ని మంచిగా మెరుగుపరచు నువ్వు. ఎందుకంటే ఐఐటీలలో, ఐఐఎంలలో, రకరకాల ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవాళ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ నుంచి పిల్లలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అట్లా మనం ఫోకస్డ్గా పనిచేస్తే ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? సడన్గా ఒకటేసారి మీరు రాత్రికి రాత్రి 6,000 మంది టీచర్లను తీసేస్తారు అక్కడికి వెళ్ళి. తర్వాత బీఆర్ఎస్ పోరాటం చేపడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాసి, ధర్నాలు చేసి, పోయి వాళ్ళకి సంఘీభావం తెలిపి అప్పుడు చేస్తే మళ్ళా తర్వాత నువ్వు రీఇన్స్టేట్ చేస్తావు. అంటే ఒక తుగ్లక్ పాలనే కదా, యూటర్న్ కూడా తీసుకుంటావు నువ్వు. సో పాయింట్ ఏంటంటే నువ్వు ఎట్లా కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన ఈకో సిస్టమ్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలి, ఎట్లా. అందుకే అండ్ ఇట్ ఈస్ ఓపెన్, ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఏమని నువ్వు అన్నావు కూడా కదా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తావు. కానీ సాధ్యమా? ఆనవాళ్ళు లేకుండా ఎట్లా చేస్తావు? నీళ్ళు వస్తున్నాయి, నీళ్లు కనబడుతున్నాయి, ఆ నీళ్లు ఛానలైజ్ అవుతున్నాయి, ఆ నీళ్లు యూటిలైజ్ అవుతున్నాయి. ఇవాళ కేసీఆర్ గారు బయటికి వచ్చి రైతులను ఒక్కరోజు కలవగానే కథం ఇమీడియట్లీ నెక్స్ట్ డే ఏం చేసినావు? గాయత్రి పంప్ సెట్ ఓపెన్ చేసినావు. కేటీఆర్ గారు ఎమ్మెల్యేల బృందం కాళేశ్వరం పోగానే నువ్వు అప్పుడు పోయి మళ్ళీ పంప్ సెట్లు ఓపెన్ చేసినావు. దానికంటే ముందే నువ్వు అసలు ఎత్తిపోసి ఉంటే నీకు ఆ లాభం అవుతుండే కదా. సో పాయింట్ ఏంది? ఒక కాన్స్పిరసీ థియరీని అల్లిండ్రు, సృష్టించిర్రు, ఎన్నికల్లో లబ్ధి పొందినరు, అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకున్నారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిరు. కానీ ఏదేమైనా కూడా నిజాన్ని దాచలేరు కదా మీరు. ఆ నిజమేంటిది? తెచ్చిన ప్రతి రూపాయి, జాతీయ బ్యాంకుల నుంచి తెచ్చిన ప్రతి రూపాయి ఎక్కడ వాడకంలో ఉన్నది అంటే వాళ్ళకి కనబడుతున్నది. కేసీఆర్ ఏం చేసిండు అంటే అసెట్ని సృష్టించిండు అని ఆ రోజు చెప్పారు. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి రోడ్ల మీద పంచాయతీ అంతా చూస్తున్నాం కదా మనము, భూత పురాణాలు, కొంత కాంగ్రెస్ ఇవన్నీ కూడా చేస్తున్నాయి కదా. కానీ ఎటు నుంచి డైవర్ట్ చేస్తున్నది? అప్పులు తీసుకొని వస్తున్నారు. కానీ ఆ అప్పు ఎక్కడికి పోతున్నది? రుణమాఫీ ఫెయిల్ అయిపోయింది,
ఒక్క నిర్మాణం అన్న చేపట్టినరా? 9 నెలలు దాదాపు అవుతున్నది. 9 నెలల్లో 80-90 వేల కోట్లు తీసుకొని వచ్చిర్రు. ఎక్కడ పోతున్నది ఆ రూపాయి? అరే ఖమ్మం వరద బాధితులకు ఇవాళటి వరకు 15 రోజులు అయింది కదా, ఒక్క రూపాయి అని వచ్చిందా? అగిచ్చే ఇగో ఇస్తాం అగిస్తాం. ఇదే నాయకులు గత ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన రకరకాల విమర్శలు చేశారు. మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మార్చారనేది. బట్ ఇవాళ ఎంత భారీ స్థాయిలో అప్పులు చేస్తున్నారనేది వచ్చిన 9 నెలల కాలంలో ఎక్కడ పోతుంది ఎట్లా గమనిస్తుంది? ఎక్కడ పోతున్నది అప్పు? నువ్వు ఇంకా మళ్ళా పోయి ఉరికి ప్రపంచ బ్యాంక్ దగ్గర కూడా పోయినావు. కేసీఆర్ గారు ఏనాడు కూడా మనం ప్రపంచ బ్యాంకు ముందు తెలంగాణ రాష్ట్రం తలొగ్గొద్దు అనేసి ఒక్క రూపాయి కూడా మనం తీసుకోలేదు ప్రపంచ బ్యాంకు నుంచి. ఎక్కడ పోతున్నాయి నీ రూపాయలు చెప్పు? అరే అప్పుడు హైదరాబాద్లో వరదలు వస్తే కేసీఆర్ గారు ఇంటింటికి 10,000 రూపాయలు అని అనౌన్స్ చేసి అది ఫీడ్ చేస్తే దాంట్లో 1-2 ఇష్యూస్ని పట్టుకొని ఇగో వీళ్ళకి రాలేదు, ఇగో వీళ్ళకి వచ్చింది. లార్జర్ కాంటెక్స్ట్ ఏంటిది? అప్పుడు వరదలు రాగానే ఆదుకున్నది ప్రభుత్వం. ఇవాళ 15 రోజులండి. ఎంత సిగ్గుండాలి ఒక ప్రభుత్వానికి. ఒక హెలికాప్టర్ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడనో హెలికాప్టర్ పోతున్నారు. ఎక్కడ? నల్గొండ జిల్లాకి, ఆయన నియోజకవర్గం సూర్యాపేట అటు ఇటో పోవడానికి ఇవాళ హెలికాప్టర్లో పోతున్నారు. వరదలు వచ్చిన 2 రోజుల ముందు కూడా హెలికాప్టర్లో పర్యటన పోయారు. కానీ వరద బాధితుల కోసం ప్రభుత్వం ఒక హెలికాప్టర్ ఏర్పాటు చేయలేకపోయింది. 24 గంటలు పొద్దుటి నుంచి రాత్రి వరకు చూసి ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ బుల్డోజర్ తీసుకొని పోయి 9 మందిని రక్షించిండు అంటే అది ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు కాదా? అక్కడనే ఫెయిల్ అయిపోయింది, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది. కొడంగల్ లిఫ్ట్ పనుల గురించి మాట్లాడితే కృష్ణ గారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైతే వ్యతిరేకించారో, ఏ కంపెనీని అయితే వ్యతిరేకించారో అదే కంపెనీకి ఇవాళ ఎందుకు కాంట్రాక్ట్ అప్పగిస్తారు? దట్టు సుంకిశాల ప్రమాదానికి కారణమైనటువంటి మెగా ఇంజనీరింగ్ సంస్థకే కాంట్రాక్ట్ ఎలా ఇస్తారనేది కేటీఆర్ గారు వేసినటువంటి ప్రశ్న ప్రభుత్వం. 100% అప్పుడు మొత్తం ఆరోపణ చేసి ఏదో, ఇప్పుడు కాంట్రాక్టర్లు జనరల్లీ వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళు టెండర్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరము ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్స్ చేసిరో వాళ్ళకి వచ్చినాయి. దాన్ని నువ్వు తప్పుబట్టినవు, ప్రచారం చేసినావు. కేవలం అదొకటే కాదు, ఫీనిక్స్ అనే సంస్థ కూడా ఉదాహరణ చెప్తున్నా మీకు. ఫీనిక్స్ సంస్థ సురేష్ చుక్కపల్లి కేసీఆర్ గారి కుటుంబానికి దగ్గర ఇది అదని చెప్పారు. మొన్న వేసుకొని నువ్వు నీ ట్రిప్పులో మొన్న వెళ్ళిరుగా యూఎస్ తర్వాత కొరియా అటు వెళ్ళిరు కదా, అక్కడ ట్రిప్లో కూడా మీరు వేసుకొని తిరుగుతున్నారు. సో మీరు చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఇవాళ సేమ్ థింగ్ మీరు ఇక్కడ మెగా వాళ్ళకు కూడా ఇక్కడ కొడంగల్లో ఇస్తున్నారు ఆ టెండర్స్ విషయం మీద కానివ్వండి. మెగా యాజ్ వెల్ యాజ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అబ్బాయికి. సో ఇలా పంచి పెడుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. శ్రీశైరెడ్డి గారు, సుంకిశాల ప్రమాదానికి కారణమైనటువంటి మెగా సంస్థను గతంలో ఒక ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చారు రేవంత్ రెడ్డి గారు, అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు. ఈస్ట్ ఇండియా కంపెనీ అని మాట్లాడినటువంటి మీరే ఇవాళ ఆ సంస్థను, సుంకిశాల ప్రమాదానికి కారణమైన సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సింది పోయి బ్లాక్ లిస్ట్ చేయకుండా ఎట్లా కాంట్రాక్ట్ ఇస్తారనేది కేటీఆర్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ప్రభుత్వాన్ని. ఎట్లా ఇస్తారు అంటే, మెగాని బ్లాక్ లిస్ట్ లో పెడితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు కాంట్రాక్ట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరుక్షణంలో కుప్పగూలిపోతుంది. ఆ తిరుగుబాటు చేస్తాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అది రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఏంటంటే మెగా కానీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారు బయటకు పోయి అమెరికాలో పోయి షో పుటప్ చేసి ఒక అనామకమైన కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని కానీ ఇవన్నీ కూడా మొత్తం పూర్తిగా ఒకటి డ్రామాలు. 2, ఇప్పుడు మెగాను రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎట్లా పంచుకున్నారు వాళ్ళు, ఎట్లా అయితే ఒక ఫేజ్ లో మెగా వాళ్ళకంటే రాఘవ కన్స్ట్రక్షన్స్ తక్కువ కోట్ చేయడము, రెండో దాంట్లో వీళ్ళు తక్కువ కోట్ చేయడం, ఇది కంప్లీట్ గా ఇందాక కృషాంక్ అన్న చెప్పినట్టుగా ఓత్ ఆఫ్ ఆఫీస్ వాళ్ళ ప్రమాణ స్వీకారానికి రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి మొత్తం ఆ విలువలన్నీ కూడా తుంగలో పెట్టిన మంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గాని ఎవరు కూడా అడ్డుకోలేరండి. సో ఇదేంటంటే మొత్తంగా నీకెంత నాకెంత అనే పద్ధతిలో నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి దాంట్లో నిష్ణాతుడు, మొదటి నుంచి కూడా ఆయన రాజకీయ జీవితం అంతే, నీకెంత నాకెంత అంతే. ఎవరితో తర్వాత ప్రజలు కానీ ఎక్కడ ఎవరైనా వాగలవని ఆయన రాజకీయం అంతా అంతే జరుగుతున్నది. ఇప్పుడు చూడండి, హైడ్రా పేరు మీద పెద్ద తీస్మార్కలం మేమని చెప్పి మొదలుపెట్టి ఇప్పుడు హైడ్రా ఏం జరుగుతా ఉన్నది కంప్లీట్ గా మీడియాలో వచ్చింది కదా. మాట్లాడదాం, హైడ్రా గురించి మాట్లాడదాం. శ్రీశైరెడ్డి గారు, నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించారు. మొన్న అరికెపూడి గాంధీ తన అనుచరులతో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఎంత విధ్వంసం, ఎంత వీరంగం సృష్టించారో మనం చూసాం. సో దాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ నీకు సీఎంగా ఉండే అర్హత ఉందా?
ప్రాంతీయ విద్వేషాలని గత 10 ఏళ్ల కాలంలో ఎక్కడ ప్రాంతీయ విద్వేషాలు తెలంగాణలో రాలేదు. అటువంటి తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారంటూ కేటీఆర్ చాలా సీరియస్గా వ్యాఖ్యానించారు. ఎస్ కృషాంక్ గారు, 10 ఏళ్లలో ప్రాంతీయ విద్వేషాలు ఎక్కడా లేదు. అటువంటి ఒక సామరస్యపూరిత వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ప్రాంతీయ విద్వేషాలు ఇక్కడ కావాలని రెచ్చగొడుతున్నారంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు కేటీఆర్ గారు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా గంత ఓపెన్గా అన్ని టెలివిజన్ ఛానల్స్ చూస్తూ ఆయన అనౌన్స్ చేసి మరి సినిమాలల్లో, ఫ్యాక్షన్ సినిమాలల్లో చూపెడతారు ఇట్లా తెల్ల సుమ్ములల్లో ఇట్లా కత్తులు కటారాలు పట్టుకొని అట్లా అంతా వేలాడుకుంటూ నగరంలో, ఎందుకంటే పర్టికులర్లీ కూడా అటు సైడ్ అంతా కూడా ఐటీ ఇవన్నీ కూడా కంపెనీస్ ఉండేవాళ్ళు అటు ఉన్నారు కాబట్టి. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అక్కడ ఐటీ దగ్గర మనం ఎప్పుడు ధర్నాలు కానివ్వండి, అప్పటి ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వకపోవడం కానివ్వండి, అక్కడ ఎక్కడ కూడా అట్లాంటి సంఘటనలు, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ జరగలేదు. కానీ అందరు చూస్తుంటే అన్ని ఛానల్స్ లైవ్ పెడుతుంటే నువ్వు 100 కాన్వాయ్లు ఇవన్నీ తీసుకొని పోయి ఒక గేటెడ్ కమ్యూనిటీలో అక్కడ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద నువ్వు దాడి చేసినావు అని అంటే సచ్ లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ కదా. ఇక్కడ వ్యక్తులు కాదు ఇంపార్టెంట్, ఈ నగరాన్ని నిర్మాణం ఒక 10 సంవత్సరాలు వాస్తవానికి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా కేసీఆర్ గారు ఏమని చెప్పిండ్రు, దే ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ అవర్ డెవలప్మెంట్ అని చెప్పారు, ఈ అభివృద్ధిలో భాగస్వాములు అని చెప్పారు. దేశ స్థాయిలో చాలామంది సోనూ సూద్ లాంటి వ్యక్తులు కూడా దాన్ని ఇష్టపడ్డారు. నువ్వు ఏం చేస్తున్నావు, హైదరాబాద్ ఇమేజ్ డెంట్ అయ్యే విధంగా రాజకీయంగా వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఎందుకంటే అందరు చూసారు ముఖ్యమంత్రి గారి సలహాదారుడు వేం నరేందర్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెడుతున్న క్రమంలో అప్పుడు వాళ్ళకి ఫోన్ కాల్ వస్తుంది, ఇది మొత్తం డైరెక్షన్స్ ఇచ్చిరు అని కూడా తెలుసు కదా. పోలీస్ ఏమో ఇప్పుడు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తారు, కనీసం ఇంటి నుంచి బయటికి కూడా రానియరు. హరీష్ రావు గారిని హాస్పిటల్కి వెళ్తా అంటే కూడా వెళ్ళనియరు. కానీ అదే గాంధీ గారు కాన్వాయ్గా మొత్తం వాళ్ళ గుండాలను, మనుషులను, కిరాయి వ్యక్తులను వాళ్ళందరినీ తీసుకొని పోయేటప్పుడు పోలీసు ఎందుకు ఆపలేకపోయింది? సో అంటే ముఖ్యమంత్రికి తెలియకుండా అంత ఎపిసోడ్ అనేది జరగడానికి ఆస్కారమే లేదు. 100% హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటిదంటే ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ఏం చేస్తున్నావు, ఇవాళ ముఖ్యమంత్రి అంటాడు, నువ్వు ఒకవైపు వీళ్ళని తీసుకుంటూ పిఏసీ చైర్పర్సన్ నువ్వు ఇస్తావు, దానం నాగేందర్కి ఎంపీ టికెట్ ఇస్తావు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అబ్బాయికి పదవి ఇస్తావు, మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ కాదు అని చెప్తాను. సో ఇవాళ ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు కదా. షేర్లింగంపల్లి ఓటర్లు ఎవరైతే ఓటేసారో వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇంకొకటి, అసలు నువ్వు దమ్ముండాలి, కనీసం నువ్వు ఆ పార్టీకి వెళ్ళినావు అంటే ఆ దమ్ముతో చెప్పు. ఇవాళ అటుగానివనివి ఇటుగానివనివి కాంగ్రెస్ వనివి కాదు, ఇటు కాదు శ్రీధర్ బాబు గారు అంటారు, అది ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి. మరి అట్లనన్నా మేము సమావేశానికి వెళ్తామంటే కూడా ఏమని చెప్పారు కౌశిక్ రెడ్డి గారు, జెండా ఎగరేస్తాము అని చెప్పారు. దానికి అంత రాద్ధాంతము దాడి చేయాల్సిన అవసరం లేదు. కానీ దానం నాగేందర్ ఇక్కడికి వెళ్ళి అక్కడెందుకు సమావేశం పెడుతున్నారు? ఎందుకు? వై నాట్? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి కలవడంలో తప్పేమున్నది? ఇప్పుడు పిఎస్ చైర్మన్ కాబట్టి కంగ్రాచులేట్ చేయడానికి వెళ్ళొచ్చు, సొంత పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ మీటింగ్స్లో పెట్టుకోవచ్చు. అధికారిక హ్యాండిల్లో పెట్టిన రాసిన మీడియా వాళ్ళందరు పిచ్చోళ్ళ. ఎందుకంటున్నాను అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఇవాళ కేటీఆర్ గారు అన్నారు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేస్తలేరు అంటే రాష్ట్ర మీడియాని కూడా మీరు పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఎందుకు? అదానీతోనే ఒప్పందం చేసుకుంటున్నా అని చెప్తావు, అదానీకి ఓల్డ్ సిటీలో ఎలక్ట్రిసిటీ బిల్లులు వసూలు చేసుకోండి, పవర్ అప్పచెప్తున్నా అని చెప్తావు. రైట్, ఓకే. దాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే అసెంబ్లీలో లేచి ఎవరు చెప్పారు మీకు, భట్టి గారు ఎవరు ఏదన్నా మీడియా రాసేస్తే అదే సీరియస్ అయిపోతుందా? అంటే నువ్వు యూటర్న్, నువ్వు చెప్పింది ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియదు కదా. సో ఇవాళ ఒకటి ఏంటిదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో లేకుండా నువ్వే మళ్ళీ వీళ్ళ ఒక్కొక్క ఇంటికి పోయి నువ్వే వీళ్ళని చేర్చుకుంటున్నావు, నువ్వే వాళ్ళకి కండువా కప్పుతున్నావు, వాళ్ళని రమ్మంటున్నావు. సో దీన్ని చూసే ప్రజలకు కూడా రాజకీయ నాయకుల మీద, ఓవరాల్గా ప్రజాస్వామ్యం మీద, రాజకీయ నాయకుల మీద నమ్మకం పోతుంది. ముఖ్యమంత్రి స్థాయిని కాపాడుకో, ముఖ్యమంత్రిని కుర్చీని కాపాడుకో, దాన్ని డిమీన్ చేయకు. ఆ కుర్చీకి గౌరవం ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి కాదు ముఖ్యం, తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి. ఆ కుర్చీకి ఒక హుందాతనం ఉండాలి. అది కాకుండా నువ్వు దాన్ని డిమీన్ చేసి నీ స్టేచర్లో చేస్తూ ఉంటే అది కరెక్ట్ కాదు. శ్రీశైల్ గారు, అరకపూడి గాంధీ స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఏమో అది కాంగ్రెస్ కండువా కాదు, ఏదో దేవుడికి సంబంధించినటువంటి కండువా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అధికారిక హ్యాండిల్స్లో ఉంది, ఆయన స్వయంగా ఆయన మాట్లాడిన మాటలనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా.
సో ఫైనల్గా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొడవగా మాత్రమే దాన్ని చిత్రీకరించే ప్రయత్నం అనేది బయట జరుగుతుంది. సో దాని గురించి కేటీఆర్ ప్రశ్నించారు. ఫైనల్గా ఒక ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అది కన్వర్ట్ అయిపోయింది, అది ఆ రకంగా డైవర్ట్ అయిపోయింది. ఒక ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, నీకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా అనేది కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. నిజంగా ప్రాంతీయ విద్వేషాలు ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ఎట్లా ఎందుకు అట్లా ఆ రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది. రాజేష్ గారు అరకెప్పుడు గాడ్సే మీ వాయిస్ సరిగ్గా రావట్లేదండి, మీ వాయిస్లో క్లారిటీ రావట్లేదు చూడండి. ఆయన సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా పార్టీ మారినప్పుడు అభివృద్ధి కోసం లేకపోతే కార్యకర్తల ఇష్టం మేరకనో చెప్పి పార్టీ మారుతారు, మారిన తర్వాత గదే చెప్తారు. కానీ ఈరోజు గాంధీ ఏం చేస్తున్నాడు, ఆయన ఈ పార్టీలో ఉన్నది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి కోసం. రెండోది అటు వేముల ప్రశాంత్ రెడ్డి గారు లేదా హరీష్ చైర్మన్ ఇస్తే ఇలా ఆటలు సాగవన్న ఉద్దేశంతో చాలా కీలకమైన విషయం ఏంటంటే హైకోర్టు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన నిర్ణయం స్పీకర్ గారు మీరు ఒక నెల తీసుకుంటారు తీసుకోవాలా అన్న రోజే గాంధీజీ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తా ఉన్నాడు, కోర్టులు అంటే కూడా మాకు లెక్కలేదు, న్యాయ వ్యవస్థ అంటే కూడా మాకు లెక్కలేదు, మేము ఏం కావాలో అక్కడ చేసుకుంటామని చాలా స్పష్టంగా చెప్తాం. హైదరాబాద్ విషయం కూడా తీసుకుంటే ఒకవేళ హైకోర్టు చెప్తా ఉన్నట్టు అన్ని మీరు అనుమతి చేస్తుంటే రంగనాథ్ గారు ఏం మాట్లాడుతున్నారో చూసుకుంటే మళ్ళీ మీరు నెక్స్ట్ టాపిక్ అది అంటున్నారు కాబట్టి అది మాట్లాడదాం. కానీ ఈ రోజు అరికెపూడి గాడ్సేకి సంబంధించి కౌశిక్ రెడ్డికి సంబంధించిన వ్యవహారము అసలు ఫస్ట్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చంద్రబాబు అనడాన్ని గమనిస్తారు. శ్రీశైల్ రెడ్డి గారు మీ వాయిస్ క్లియర్గా లేదండి, మీ వాయిస్ ప్రాబ్లం అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి మీ డివైస్. కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ కానీ శ్రీశైల్ రెడ్డి గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీ వాయిస్ క్లియర్గా లేదండి, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ డమాల్ హైడ్రా కూల్చివేతలతో మొత్తం తీవ్రమైన ఆటుపోట్లు ఎదుర్కొంటుంది రియల్ ఎస్టేట్ రంగం అంటూ రియల్ ఎస్టేట్ ప్రతినిధుల సంస్థ క్రెడాయ్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్కు విన్నవించింది. అయితే ఈ ప్రభావం వాస్తవమే ఉంది అంటూ హైడ్రా కమిషనర్ కూడా ఒప్పుకున్నారు. కొనుగోలుదారులు ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో కొనుగోలుదారులలో ఒక రకమైన ఆందోళన భయం నెలకొంది అనే మాట వాస్తవమే అంటూ హైడ్రా కమిషనర్ అంగీకరించారు. అయితే అక్టోబర్లో హైడ్రాపై ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకురాబోతున్నట్టుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు. కృషాంక్ గారు, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, ఎవరైనా కొనుగోలుదారులు ముందుకు రావాలంటే అది ఎలా ఉంది? ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, లేకపోతే పర్మిషన్స్ ఉన్నాయా లేవా అన్నటువంటి ఆందోళన వాళ్ళలో కనిపిస్తున్నట్టు క్రెడాయ్ ఆందోళన వ్యక్తం చేయడం, ఎస్ ఆందోళన నిజమే అనేది హైడ్రా కమిషనర్ ఒప్పుకోవడం మనం చూస్తున్నాం. అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు జిహెచ్ఎంసీ కానివ్వండి, లేకుంటే మున్సిపల్ వ్యవస్థ కానివ్వండి, ఇతర ఆర్ ఈవెన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసెస్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీసెస్ కానివ్వండి, ఇవన్నీ కాదు, ఇప్పటి నుంచి హైడ్రానే ఫైనలైజ్ చేస్తుంది ఏది సేఫ్ ల్యాండ్ ఏది కాదో అనే ఒక ప్రశ్న రావడము నిజంగా అందరికీ అనుమానాన్ని వస్తున్నాయి ఇవాళ. ఎందుకంటే పాపము ఇవాళ ఎవరికైతే వీళ్ళు ఇల్లు కూల్చిండ్రో వాళ్ళు లేఅవుట్లు వేయలేదు, వాళ్ళు అక్కడ ఏం చేయలేదు. కానీ లేఅవుట్ వేసిన వాళ్ళను వదిలేసి, ఇప్పుడు ఉదాహరణకు చెప్తా మీకు, హస్మత్పేట్ చెరువులో సామాన్య ప్రజలకు పోయి అక్కడ ఉన్న మహిళలకు వీళ్ళకు నోటీసులు ఇచ్చారు. కానీ అదే హస్మత్పేట్ చెరువులో అక్కడ ప్రేమ్ సాగర్ ఎంక్లేవ్ దాన్ని కబ్జా చేసిన ప్రేమ్ సాగర్ ఎంక్లేవ్ ఎవరిది అనుకుంటుర్రా ఆ పేరు? ఎమ్మెల్యే ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారిది, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మరి ఆయన మీద కేసు వేయవచ్చు కదా, ఆయన లేఅవుట్ చేసిండు కాబట్టి. ఆయన ఎందుకంటే వేల మంది అక్కడ కొనుగోలు చేసుకొని వాళ్ళు కట్టి ఇది సేఫ్ అనుకొని నిర్మాణం చేసుకున్న తర్వాత నువ్వు నోటీసులు ఇస్తావు. అనుముల తిరుపతి రెడ్డి గారికి అయితే నోటీస్ లేదు, నోటీస్ ఇచ్చిర్రు, నోటీస్ ఇచ్చినా కూడా ఇవాళ వరకు కూల్చివేత చేయలేదు. కానీ అదే సామాన్య ప్రజలకు నువ్వు నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నావు పోయి. సో ఇవాళ ఒక అభద్రతా భావం, ఒక భయం అనేది ఉన్నది. అదే కోర్టుకు వెళ్ళినా కూడా మేము వదిలిపెట్టాం, కోర్టును ఆశ్రయించినా కూడా ఎవరైతే ఆక్రమణదారులు ఉంటారో వాటిని ఖచ్చితంగా కూల్చేస్తాం, ఎంతటి వ్యక్తులైనా సరే అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. బట్ ఆచరణలో అది కనిపించట్లేదు అనేది ఒక
మాట. ఆచరణలో ఎక్కడ అంటే సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళ మీద కనబడుతున్నది, అక్కడ కనిపిస్తున్నది. మనం చూస్తున్నాం నగరంలో తీవ్రమైన వర్షం వచ్చినప్పుడు వాళ్ళని ఇల్లు లేకుండా రోడ్డు మీద పడేసారు. ఆ విజువల్స్ కేటీఆర్ గారు షేర్ చేశారు కదా, మనం చూసినాం కదా. మహిళలు ఏడుస్తున్నారు, కిరోసిన్ పోసుకొని పాపం వాళ్ళ బాధ చెప్పుకుంటుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు వేసారు. కనీసం ఆల్టర్నేటివ్ కూడా చూపెట్టలేకపోతున్నారు. అదే ఆల్టర్నేటివ్ ఇక్కడ బీఆర్ఎస్ ఎత్తింది. మేము నిర్మాణం చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అక్కడ కొల్లూరులో ఉన్నాయి, అక్కడ నన్ను ఇవ్వండి వాళ్ళకు పేదల కంటే, అది జ్యూరిస్డిక్షన్ కాదు అని. ఇంకొకటి చాలా తీవ్రమైన విషయం, అసలైన విషయం ఒకటైతే, ఇక్కడ ఇది రియల్ ఎస్టేటు హైదరాబాద్ ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంటే మీరు సెలెక్టివ్గా ఈ బుల్డోజర్ ఇది నడిపిస్తుంటే, ఇంకొకటి ఏంటిదంటే నిన్న ఐపీఎస్ ఆఫీసర్ అయిన రంగనాథ్ గారు ఆర్డినెన్స్ వస్తుంది అని ఎట్లా ప్రకటిస్తారు? కాన్స్టిట్యూషనల్గా ఎట్లా తెలవాలి? ఆర్డినెన్స్ ఎవరు అప్రూవ్ చేస్తారు? గవర్నర్ అప్రూవ్ చేస్తారు. వెన్ ద హౌస్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్. స్టేట్ లెజిస్లేచర్కి తెలుసా? అసెంబ్లీలో కనీసం ఎమ్మెల్యేల కన్నా తెలుసా ఒక ఆర్డినెన్స్ వస్తుందని? ఎమ్మెల్యేలకు తెలియదు. గవర్నర్ గారు అప్రూవ్ చేయాలి, గవర్నర్ గారి దగ్గర పెట్టలేదు. పోనీ క్యాబినెట్లో ఏమైనా తీసుకున్న నిర్ణయం కాదు. పోనీ ముఖ్యమంత్రి ప్రకటించలేదు. ఒక అధికారి ఎట్లా ప్రకటిస్తారు? ఇట్ ఈస్ ద వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ వ్యతిరేకం. గవర్నర్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, ప్రశ్నించాలి వీళ్ళని. ఎట్లా అధికారి చెప్పేస్తాడు కొన్ని నెలల్లో ఆర్డినెన్స్ వస్తుంది అని? చెప్పాలంటే ప్రభుత్వం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలనో, క్యాబినెట్లో ఎవరైనా మంత్రి చెప్పాలనో, ఆ సంబంధిత మంత్రి చెప్పాలనో వాళ్ళు చెప్పాలి. కానీ ఒక ఐపీఎస్ అధికారి ఎట్లా హౌ ఈజ్ హీ ఇన్ఫార్మ్డ్? ఒక ఆర్డినెన్స్, ఇంత తీవ్రమైన ఆర్డినెన్స్, అది కూడా మీరు ఏమన్నారు? హైడ్రాని గ్రేహౌండ్స్ తరహాలో. గ్రేహౌండ్స్ దేనికోసం పనిచేస్తున్నది? నక్సలైట్స్ విషయం మీద గ్రేహౌండ్ ఆపరేషన్స్ ఉంటాయి. మరి ఆ విధంగా మీరు సామాన్యులను ఇవాళ ఇల్లు కూల్చివేతలు చేయడానికి హైడ్రా ఆర్డినెన్స్ తీసుకొని వస్తారా? ఇవన్నిటి మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రైట్ శ్రీశైల్ రెడ్డి గారు, సో ఎవరో ఒకరిద్దరిని టార్గెట్ చేసుకొని వాళ్ళ కూల్చివేసి మేము అందరి జోలికి వెళ్తున్నాం, అందరినీ కూల్చేస్తున్నామని హైడ్రా చెప్పడంతో పాటుగా ఒకరిద్దరి వాళ్ళకి కూలిస్తే, ఏదో ప్రముఖులయ్యో కొంతమంది కూలిస్తే ఇంకా చాలామంది సామాన్య ప్రజలు, తర్వాత మధ్యతరగతి ప్రజలు ఎంత ఆవేదన పడ్డారో, వాళ్ళ ఇల్లు అప్పటికప్పుడు కూలిస్తేనే మనం చూసాం. సో వర్షాలు పడుతున్నా కూడా ఆ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని డేరాలు వేసుకొని వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. సో ఇట్లా క్రెడాయి ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేసినట్టుగా నిజంగా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా కుదేలవుతోంది హైడ్రా కూల్చివేతలతోటి, కొనుగోళ్లపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, తద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోవడం, ఆ శాఖకు ఆదాయం తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఎట్లా కనిపిస్తున్నాయి? పూర్తిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజే కాదండి, తెలంగాణ ఆనవాలు లేకుండా చేస్తా అని ఎట్లయితే రేవంత్ రెడ్డి అన్నాడు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయడం అంటే తెలంగాణ ఆనవాలు లేకుండా చేయడం, తెలంగాణని మొత్తం భ్రష్టు పట్టించడం ద్వారా ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోవడం ద్వారా, శాంతి భద్రతలు విఫలవడం ద్వారా, పెట్టుబడులు రాకపోవడం ద్వారా, హైదరాబాద్ నుంచి మొత్తం పెట్టుబడులంతా తరలిపోతే అవతల ఆంధ్రప్రదేశ్ అక్కడ వాటిని ఆహ్వానిస్తూ హైదరాబాద్ కుదేలైతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని, అది నిజానికి చంద్రబాబు నాయుడు ఆలోచన లేదా రేవంత్ రెడ్డి ఆలోచన, ఇద్దరు కలిసి కూడబలుకుని చేస్తున్న ఆలోచన తెలియదు. కానీ ఊళ్ళలో రాజేష్ గారు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. ఏం అడుగుతున్నారంటే, ఇందాక మాట్లాడినట్టుగా మీరు పర్మిషన్లు అన్ని ప్రభుత్వ శాఖలు పర్మిషన్లు ఇచ్చి, మీరు పేదల దగ్గర, ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పింది కదా, పైసా 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 కూడబెట్టి వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటే వాళ్ళ మీద దాష్టికం చూపిస్తారని. ఈ రోజు సరిగ్గా అదే జరుగుతా ఉన్నది. మరి ఆ రోజు ఎందుకు అనుమతులు ఇచ్చిండ్రు, ఎందుకు కరెంట్ ఇచ్చిండ్రు, ఎందుకు నీటి కనెక్షన్ ఇచ్చిండ్రు, ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఆ డబ్బులు గవర్నమెంట్ ఎక్స్చేకర్ కి పోయింది, ఈ రోజు ఎందుకు రోడ్డు మీద పడేస్తారు సామాన్య ప్రజల్ని? అదే మీ కాంగ్రెస్ నాయకుడిని ఈ రోజు మీడియాలో వచ్చింది, ఆయన విల్లా కూలగొడితే ఢిల్లీ మల్లికార్జున ఖర్గే దగ్గర పంచాయతీకి పోతే 30 కోట్ల రూపాయలు పరిహారం ఇప్పించడమే కాకుండా ఆయన పక్కనే ఉన్న ఆయన బంధువుని కూలగొట్టమని హామీ ఇచ్చిందంట. మరి ఇంకొక గండిపేట చెరువు కిందనే ఉన్న ఇంకొక ప్రముఖ నాయకుడు కూడా కూలగొట్టమని చెప్పిందంట. సో ఇది జరుగుతూ ఉన్నది ఈ రోజు చాలా స్పష్టంగా. మీరు చెప్పినట్టుగా గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు, ఎందుకంటే సరే నిజంగా ఆక్రమణ చేసినా కూడా చాలా మంది సామాన్యులు ఉంటారు, దాంట్లో క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా చేయొచ్చు కదా అనేది అప్పుడు ఆయన చెప్పారు. బట్ ఇప్పుడు ఆ సామాన్య ప్రజలను, మధ్యతరగతి ప్రజలకు అట్నే క్రమబద్ధీకరించి నిజంగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి కూల్ చేయొచ్చు కదా అనేటువంటి అభిప్రాయం ప్రజల నుంచే వస్తూ ఉన్నది. ఎందుకంటే సోషల్ మీడియా ఇంత విస్ఫోటనం జరిగిన తర్వాత నిజాలు ఎవరు దాయలేరు.
జనాలు ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ రోజు ఏం మాట్లాడిండు అనేది మొత్తం వాట్సాప్ గ్రూప్ లో రాష్ట్రం అంతా సర్క్యులేట్ అయితా ఉన్నది. ఆ రోజు ఏం మాట్లాడిండు, ఈ రోజు ఏం మాట్లాడిండు, ఇది ఒకటే కాదు, ప్రతి విషయంలో కూడా రేవంత్ రెడ్డి అప్పుడేం మాట్లాడిండు ఇప్పుడేం మాట్లాడింది ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. హైడ్రాకి సంబంధించి కూడా మీరు ఒకరిద్దరు కూర్చుని మీ ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకొని, ఇందాక క్రిషాంక్ అన్న చెప్పినట్టు రంగనాథ్ గారు ఏం పని అండి, ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి గ్రే హౌన్స్ తో పోలుస్తాడు. అంటే తెలంగాణ ప్రజల మీద ఈరోజు ఎట్లయితే నక్సలైట్లకు సంబంధించి గ్రే హౌండ్స్ వాళ్ళు ఎట్లా అయితే తెలంగాణని వాళ్ళు కుక్కలు చెప్పిన విస్తరేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు అదే పాలన మళ్ళీ జరుగుతా ఉన్నది. ఇప్పుడు ఈ రోజు గ్రే హౌండ్స్ తో మీరు హైడ్రాన్ పోలుస్తూ జనాలందరినీ కూడా సామాన్య ప్రజల్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చెప్పినట్టు పైసా కూడా కట్టుకుని వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళని రోడ్డు మీద పడేయడానికి మీరు గ్రే హౌండ్స్ పార్టీ అధికారాలు దానికి ఇస్తారా? మీరేమైనా క్యాబినెట్ లో ఉన్నారా? అంటే ఎవరి మీద కంట్రోల్ లేదు, ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. అంతిమంగా సామాన్యుల బతుకులు మాత్రం చితికిపోతా ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా తెలంగాణ ఈ రోజు ప్రభావం స్పెషల్ రెడ్డి గారి ప్రభావం కేవలం హైదరాబాద్ లోనే కనిపించట్లేదు, జిల్లాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. నిజంగా ఎక్కడన్నా ఇప్పుడు ఇల్లు కొనాలన్నా లేకపోతే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలన్నా కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ కొత్తగా ఒక భయాలు కూడా కొత్తగా వస్తున్నాయి అక్కడ ఊళ్ళల్లో. రెండు విషయాలు రాజేష్ గారు. ఒకటి, హైడ్రాని మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తారు అనేది ఒక భయం ప్రజల్లో ఉన్నది. రెండు, తెలంగాణలో ఉన్న మొత్తం అన్ని జిల్లాల నుంచి ఎంతో మంది హైదరాబాద్ కి నివాసానికి వచ్చున్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. ఏ మారుమూల ఊరు చూసుకున్నా, ఒక మండల కేంద్రం చూసుకున్నా 10-20 కుటుంబాలు హైదరాబాద్ లో ఉంటాయి. కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ రోజు భయం జొచ్చుకున్నది. ఈ రోజు ఇది ఇక్కడతో ఆగదు, ఇది ఇంకా విచ్ఛిన్నం అవుతుందని రంగనాథ్ గారే చెప్తున్నారు కదా. గ్రే హౌండ్ స్థాయి దానికి కూరలు తగిలిస్తామంటున్నారు కదా. అంటే మీకు ఒకవైపు హైకోర్టు తిడతా ఉంటే కూడా మీకు సిగ్గులేదా రంగనాథ్ గారు? నేను అడుగుతా ఉన్నాను. మీరు అధికారా, మీరు రాజకీయ నాయకుడా, ఏంది మీరు ప్రజల మీద జులుం చూపిస్తారా? ఇది చాలా దారుణం రాజేష్ గారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. బీఆర్ఎస్ పార్టీనే కాదు, ఈ రోజు కమ్యూనిస్టులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కృష్ణ గారు కంక్లూడింగ్ వర్డ్ ఒకటే అండి. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సరి సమానంగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి బ్రదరు తిరుపతి రెడ్డి గారికి ఒక రూల్ ఆఫ్ లా, చిన్న సామాన్యులు గుడిసెలో లేకపోతే ఒక నిర్మాణం ఇల్లు చేసుకోవాలి అని కూడగట్టుకొని పాపం ఎలా ₹1 కోటి అయినా కూడా వాళ్ళు సేవింగ్స్ చేసుకొని లేకుంటే హౌస్ లోన్స్ తీసుకొని, కొందరు చెప్తున్నారు లోన్స్ తీసుకున్నాం, బ్యాంకులో లోన్ తీసుకున్నాం, బ్యాంక్ అప్రూవల్స్ ఎట్లా వస్తాయి, డాక్యుమెంట్స్, లేఅవుట్స్, పర్మిషన్స్. సో ఆ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద నువ్వు పడు వాళ్ళను ₹1 కోటి వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళకి అదే సర్వస్వం అన్న తర్వాత వాళ్ళను రోడ్డు మీద పడేస్తే, వాళ్ళు ఇల్లు కూల్చేస్తే, కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోతే, ఎందుకంటే కోర్టు కూడా చెప్తున్నది, సుప్రీంకోర్టు చెప్తున్నది బుల్డోజర్ మంచిది కాదు, గౌరవ హైకోర్టు చెప్తున్నది బుల్డోజర్ మంచిది కాదు, కానీ మీరు ఇల్లు కూల్చేసుకుంటూ రాహుల్ గాంధీ కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఇక్కడ హైడ్రా కానివ్వండి, రేవంత్ రెడ్డి గారే దీనికి బాధ్యులు. ఎందుకంటే మొత్తం ఆయన్నే పెట్టేసి మొత్తం ఏదో సెన్సేషన్ చేస్తున్నా, నాకు ఇది మంచిగా చేస్తుంది అని అంటే మాత్రం అది ఏదో మీ బ్రదర్ తిరుపతి రెడ్డి గారిది చేసి చూపెట్టండి, అప్పుడు మాట్లాడవచ్చు. కానీ ఇదైతే ఇది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.